రైట్, ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ లో చూద్దాం. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తు బృందం డైలమాలో పడింది. దర్యాప్తులో ముందుకు వెళ్లాలా లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొనడంతో డీజీపీతో భేటీ కానున్నారు. కాసేపట్లో డీజీపీ ద్వారకా తిరుమల రావుతో సిట్ బృందం భేటీ కానుంది. దర్యాప్తు నిలిపివేయాలా వద్దా అనే దానిపై సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి డీజీపీతో చర్చించనున్నారు. ఇప్పటికే 3 రోజులుగా దర్యాప్తుని సిట్ అధికారులు వేగవంతం చేశారు. సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తు బృందం డైలమాలో పడింది. దర్యాప్తులో ముందుకు వెళ్లాలా లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొనడంతో డీజీపీతో భేటీ కానున్నారు. కాసేపట్లో డీజీపీ ద్వారకా తిరుమల రావుతో సిట్ బృందం భేటీ కానుంది. దర్యాప్తు నిలిపివేయాలా వద్దా అనే దానిపై సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి డీజీపీతో చర్చించనున్నారు. ఇప్పటికే 3 రోజులుగా దర్యాప్తుని సిట్ అధికారులు వేగవంతం చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, ఏదైతే తిరుమల స్వామివారి లడ్డు ప్రసాదాల్లో కల్తీ నెయ్యి ఉపయోగించారు, జంతువుల అవశేషాలు కలిపారన్న అంశం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం గత 3 రోజులుగా తిరుపతిలో ఉండి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ వేగవంతం చేసింది. నిన్నంతా తిరుమలలో లడ్డూకు సంబంధించిన నెయ్యి ట్యాంకర్ వస్తే ట్యాంకర్ నుంచి నెయ్యి తీసుకుని ఎలా పరీక్షిస్తారు, ఏ అంశాలలో వాటిని కలుపుతారు, ఎలా నాణ్యత పరిశీలన చేస్తారన్న అంశానికి సంబంధించి వాళ్ళు పూర్తిగా పరిశీలించడం జరిగింది. అలాగే లడ్డు పోర్టులో పనిచేసే కార్మికులను విచారించి లడ్డు నాణ్యత ఉంటే నెయ్యి నాణ్యతని ఎలా గుర్తిస్తారు, ఎలా ఉంటే మీరు సౌకర్యం ఉంటుంది, కల్తీ జరిగింది ఎలా చెప్పగలరన్న అంశం మీద కూడా వాళ్ళని విచారించడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ను కొనసాగించాలా లేదా దానికంటే అత్యున్నత స్థాయి కమిటీని వేయాలా అని చెప్పిన సొలిసిటర్ని కోరిన నేపథ్యంలో సిట్ బృందం కొంత డైలమాలా పడిందని చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మార్గదర్శకాల అనుగుణంగా తదనంతరం దర్యాప్తు చేపట్టాలా లేదంటే తమ దర్యాప్తును కొనసాగించాలన్న అంశం మీద కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితుల్లో తిరుపతిలోకి వచ్చినటువంటి రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావుని ఏదైతే ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డిఐజీ గోపీనాథ్ జెట్టి ఈరోజు కలిసి ఆయన వాళ్ళతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దర్యాప్తు ముందుకు కొనసాగదా లేదా అన్నది ప్రస్తుతం డీజీపీ ఇచ్చే ఆదేశాలను బట్టి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి డీజీపీతో ఇప్పుడు ప్రస్తుతం సమావేశమైనటువంటి సిట్ అధికారులు దీనికి సంబంధించి మార్గదర్శకాలు తీసుకున్నారు. అలాగే ప్రస్తుతం కడపకు సంబంధించిన విచారణాధికారిగా ఉన్నటువంటి కడప ఎస్పీ మాత్రం ప్రస్తుతం ఆయన బయలుదేరి కడపకి వెళ్ళిపోయినట్టు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.